ఒకరు బాగుంటే ఓర్చడం లేదు. ఇది ఇంకా పెద్ద దరిద్రం అయిపోయింది. అరే నీకు లేకపోయినందుకు అల్లా దగ్గర ఏడు, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడవడం ఎందుకు కర్మ? ఇది దరిద్రం. ఇది సమాజంలో కొందరు ఎంత దారుణం అయిపోయారంటే ఒకరు బాగుంటే చూడలేక చచ్చిపోతున్నారు. వాడిని ఎలా నాశనం చేసేద్దామని ప్లాన్ వేసేస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఖురాన్ చెప్పేసింది, మీరు మేలు చేస్తే మీకు మేలు చేయబడుతుంది. మనం ఎదుటోళ్ళకి మంచి చేసామనుకోండి, అల్లా వైపు నుంచి కూడా మనకి మంచి చేయబడుతుంది. కీడు చేస్తే కీడే చేయబడుతుంది. ఇది హదీస్ చెప్పింది. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఉమ్ముల్ మోమినీన్ హజరత్ అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఒక మాట చెప్తారు. దాని సారాంశం ఏమిటంటే, ఇతరులు కష్టాల్లో ఉంటే చూసి మీరు సంతోషపడకండి. అల్లాహ్ తబారక్ తఆలా వారిని ఆ కష్టాల నుంచి బయటపడవేసి మిమ్మల్ని ఆ కష్టాల్లో కూరి వేయవచ్చు, మిమ్మల్ని ఆ కష్టాల పాలు చెయ్యవచ్చు. ఎదుటోళ్ళు కష్టాలు ఉన్నారంటే చంకలు కొట్టుకోవడం, వహ్వా అనుకోవడం, వీళ్ళకి బాగా తీరింది అనుకోవడం, ఇవన్నీ కూడా మన నాశనం మనం కొని తెచ్చుకోవడమే. మన వల్ల అయిందా హెల్ప్ చేయండి, మంచి చేయండి. ఇలా కాదు, ఇలా ప్రయత్నిస్తున్నారు కదా, ఇలా కాదండి, ఇలా చేయండి అన్నారు.